ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. నన్ను ఒక టీనేజర్ ఉన్నటువంటి ఒక ఫాదర్, అంటే డాటర్ ఉన్నటువంటి ఫాదర్ అమ్మాయితో బాండింగ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటారు? అంటే ఒక్కతే కూతురు, సరే ఒక్కతే కూతురు కదా, నేను గారాబంగా చేస్తాను, ప్యాంపరింగ్ చేస్తాను, ఇంకా నాకు ఎవరు లేరు, పాపే కాబట్టి ఏది అడిగినా మనం కొనివ్వాలి, ఏది అడిగినా మనం ఇవ్వాలి, ఎక్కడికైనా వెళ్తారని పంపించాలి అన్నీ. ఇంకా సరే ఇంత ప్రేమగా చూస్తున్నాడు కదా ఫాదర్, మరి అమ్మాయి ఏదైనా రేపొద్దుట సమస్య వస్తే తనకి మరి ఫాదర్తో షేర్ చేసుకుంటుందా? అంత ప్యాంపరింగ్ చేస్తున్నాడు కదా తండ్రి, మరి షేర్ చేసుకుంటుందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం గమనించాలమ్మా. ప్యాంపరింగ్ అని మీరు దేన్ని అంటున్నారు? మెటీరియలిస్టిక్ గా అడిగినవన్నీ కొనివ్వటాన్ని మీరు ప్యాంపరింగ్ అంటున్నారా? తను అడిగిందల్లా చేయటాన్ని మీరు ప్యాంపరింగ్ అంటున్నారా? లేదా కనపడే వాటిని, అంటే వస్తువులే కావచ్చు, డ్రెస్సులే కావచ్చు, టూర్లే కావచ్చు, వీటిని మీరు ప్యాంపరింగ్ అంటున్నారా? అన్ని ఇంకా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. ఒక్కతే సపోజ్ ఇప్పుడు బర్త్డే ఉంది, బర్త్డేకి నేను పలానా డ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మాయి అడిగిందల్లా ఇచ్చేయటం. ఎస్, అంటే ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే తనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు పాప బర్త్డే వచ్చింది, సపోజ్ 10th స్టాండర్డ్ అనుకుందాం. పాప బర్త్డే వచ్చింది, సపోజ్ ఒక ఫ్రాక్ కొనుక్కుందాం అనుకుంది. అమ్మ నువ్వు ఆ ఫ్రాక్ వేసుకోవద్దు అని తండ్రి చెప్పలేడు అమ్మాయికి. అది బాగాలేదు, నువ్వు అంటే ఈ నీస్ వరకే ఉందనుకోండి, అది బాగాలేదు, నువ్వు ఆ డ్రెస్ వద్దు అని చెప్పే పరిస్థితి కూడా లేదు అక్కడ. అంత ప్యాంపరింగ్. అమ్మాయి ఆ ఫ్రాక్ కొనుక్కుంది అంటే నాకు అర్థం చేసుకోవచ్చు, మా డాడీ నన్ను ఏమీ అనరు, నేను ఒక్కతే కూతుర్ని, నన్ను చాలా లవ్ చేస్తారు అనే కదా అమ్మాయి తీసుకుంది. ఇక్కడ తండ్రి కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి, నువ్వు అది వేసుకోవద్దు అని స్ట్రాంగ్గా గట్టిగా చెప్పలేడు. అంటే ఏం జరుగుతుంది మరి దానివల్ల ఏంటి? అది దీన్ని ఎలా చూడొచ్చు అంటే తప్పనిసరిగా చెప్పాలి. వేషం, మాట తీరు, అన్నిటి గురించి చెప్పాలి. ప్యాంపరింగ్ అనేది, ప్రేమగా చూసుకోవటం అనేది అబ్సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ కాదు. డిసిప్లినే, ప్రేమనే. రెండిటికి బ్యాలెన్స్ అనేది అవసరం. ఇప్పుడు నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. షీఈస్ 14-15 years old. నా దగ్గర నాకు అన్ని అడిగినవన్నీ ఇస్తారు మేడం, కానీ ఐ డోంట్ ఫీల్ సేఫ్ ఎట్ హోమ్. అమ్మాయి ఇంటికి ఎక్కువ రాకుండా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ గడిపేస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్. అడిగిందల్లా ఇస్తున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అడిగిందల్లా ఇస్తున్నారు. ప్రాబ్లం ఎక్కడా? నాకు నన్ను ప్రేమిస్తున్నారు అనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ సేఫ్. మా అమ్మ ఆమె పనిలో బిజీ ఉంటుంది, ఆమె జాబ్ చేసుకుంటుంది. నేను ఏది అడిగినా అసలు వద్దనరు. నేను టూర్కి పోతా అంటే ఇస్తారు, నాకు డ్రెస్ కావాలంటే ఇస్తారు, ఏది కావాలంటే అది నాకు అన్ని ఇచ్చేస్తారు. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ హోమ్. ఎందుకంటే నాకు అక్కడ ప్రేమ లేదు, నాకు అక్కడ ఎమోషనల్ సేఫ్టీ లేదు. నన్ను ప్రేమించరు అంటే మీకేమనిపిస్తుంది? అడిగిందల్లా కొనివ్వటం ప్రేమ కాదు. ఎప్పుడు ప్రేమ? నాకేదో అనిపించింది, నాకు బాధ వచ్చింది, నాకు కోపం వచ్చింది, అమ్మా ఇది అని నేను చెప్పగలగాలి. ఇప్పుడు మీరు తండ్రి గురించి అన్నారు కదా, చిన్న డ్రెస్ ఉంది, అతను చెప్పలేడు. చెప్పాలి. ఎందుకు చెప్పలేడు? ఎందుకనంటే అడిగిందల్లా చేసేయటమే ప్రేమ అనుకోవటం వల్ల చెప్పలేడు. అది ప్రేమ కాదండి. మీరు స్వేచ్ఛనిస్తున్నారా, విశృంఖలత్వానికి అలవాటు చేస్తున్నారా? చూసుకోవాల్సింది ఎవరు? మీరే చూసుకోవాలి. కొంతమంది ఫాదర్స్ అనుకుంటారు, ఇప్పుడు బయట సొసైటీ అలానే ఉంది కదా, ఏం కాదులే, మా అమ్మాయి అలా ఉంటే పాష్గా ఉంటే ఏమైంది, ఆ ఫ్రాక్ అలా వేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందా అని మనలాంటి ఏమైనా సలహా ఇచ్చారనుకోండి, ఏంటి అది అలా ఉంది, ఆ ఫ్రాక్ అంత షార్ట్ ఉంది, ఎట్లా నువ్వు ఒప్పుకున్నావురా అని అన్నారనుకోండి, ఏముంది బయట అంతా మారిపోయింది టెక్నాలజీ అనే ఫాదర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో ఏం తప్పు ఉంది అనే ఫాదర్స్ కూడా ఉన్నారు. అది వాళ్ళు ఉంటున్న సొసైటీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు అలాంటి డ్రెస్ వేసుకొని, నేను డ్రెస్ల గురించి స్పెసిఫిక్గా చెప్తున్నానని అనుకోకూడదు. కాకపోతే కొన్ని సొసైటీల్లో అది యాక్సెప్టబుల్ కాదండి. ఒక మిడిల్ క్లాస్ సొసైటీ యాక్సెప్టబుల్ కాదు, ఒక పల్లెటూరు అది యాక్సెప్టబుల్ కాదు, ఒక 2-tier సిటీ ఇది యాక్సెప్టబుల్ కాదు. సో బీ అ రోమన్ ఇన్ రోమ్. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. అది మానేసి నేను ఇక్కడ ఉన్నట్టే, నేను ఇంట్లో ఉన్నట్టే బయట ఉంటా, నేను ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటా అంటే కుదరదు. వి డోంట్ ఫిట్ దేర్, వి డోంట్ బిలాంగ్ దేర్, అండ్ పీపుల్ డోంట్ ఇంక్లూడ్. మనల్ని అక్కడ ఇంక్లూడ్ చేసుకోరు వాళ్ళు అక్కడ. ఎస్,
అడిగిందల్లా ఇవ్వటం కాదు. ఇంకా మీరు ఇంకొక మాట అన్నారు కదా, ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువైపోతున్నాయి, అమ్మాయిలు పారిపోతున్నారు. ఈ పారిపోయే అమ్మాయిల్లో ఎక్కువ శాతం ఎలాంటి వారో తెలుసా? ఇంట్లో అడిగినవి అన్ని దొరుకుతాయి, ఎటు పారిపోయినరు వాళ్ళు, నన్ను ఎవరేమంటారు. కానీ ఈ విషయం చెప్పటానికి స్వేచ్ఛ ఉన్నదా? లేదు. నన్ను అడిగితే ఒక అమ్మాయితో ఒక ఫాదర్ ఎలా ఉండాలి అని అంటే, ఆ టీనేజ్, ఆ ప్రేమలు, ఆ ఏజ్ వచ్చేసరికి కూడా ఆ అమ్మాయి తండ్రి దగ్గర డిస్కస్ చేయగలగాలి ప్రతి విషయాన్ని. నాన్న ఇతను ఇలా వచ్చాడు, ఇది ఇలా జరిగింది చెప్పగలగాలి. అంతటి సేఫ్టీని, భద్రత, దీన్ని భద్రత అంటారు అన్నమాట, ఆ భద్రతను ఇవ్వగలగాలి. అడిగిందల్లా కొనిచ్చేయటమే ప్రేమ కాదండి. డిసిప్లిన్ ఉండాలి, భద్రతను ఇవ్వగలగాలి, దట్ టు ఎమోషనల్ భద్రత. కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు భయపడుతున్నారు మేడం, గట్టిగా ఏమన్నా అంటే ఏమైనా జరుగుతుందేమో, మనం చూస్తున్నాం బయట చాలా, సో అలా మాట్లాడలేము అని చెప్పేసి కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. ఎందుకు వచ్చిందిలే, ఏదన్నా అప్పుడు చూసుకుందాంలే అని దాని కొంచెం అక్కడికి వాయిదా వేసేస్తున్నారు. సో ఒక ఫాదర్ మరి స్ట్రిక్ట్ గా ఉండాలి, అదే టైంలో కూతురు కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఇంత స్వేచ్ఛ ఇస్తున్నారు కదా నా పేరెంట్స్, నాకు నేను ఏదున్నా మా పేరెంట్స్ షేర్ చేసుకోవాలి అని ఆ డాటర్ అనుకుంటుందా? అసలు ఆ మూమెంట్ వస్తుందంటారా? కంట్రోలింగ్ కి, ప్రొటెక్షన్ కి తేడా తెలుసుకోవాల్సింది పెద్దలు, తెలియచెప్పాల్సింది పిల్లలకు. నేను ఇవాళ ఒకటి చెప్పాను నీకంటే, ఇది కంట్రోలింగా లేదా బీయింగ్ ప్రొటెక్టివా? ఒక సందర్భం చెప్పాలంటే, ఒక 2 రోజుల క్రితం మా అమ్మాయి ఇప్పుడు 11th క్లాస్లో ఉంది. ఆ అమ్మాయి దాండియా నైట్కి వెళ్తా ఒక సొసైటీకి అని చెప్పింది. వాళ్ళ నాన్న వద్దనేసారు. అప్పుడు వద్దన్నారు. ఆ అమ్మాయి నేను చెప్పాను, పాప వద్దన్నాడు నన్ను అని. ఇమీడియట్గా నేను చెప్పాను, బేబీ దట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టింగ్, దట్ ఈస్ ప్రొటెక్షన్. నీ ఫ్రెండ్స్ ఉన్న సొసైటీలో అయితే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, సంథింగ్. ఎట్ ద సేమ్ టైం ఐ టోల్డ్ హిమ్, మీరు ఎందుకు చెప్పారు ఈ విషయాన్ని అమ్మాయికి చెప్పండి. సో నేను ప్రొటెక్ట్ చేస్తున్నానా, కంట్రోల్ చేస్తున్నానా విషయం నాకు తెలియాలి. తెలుసుకొని నేను ఆ పిల్లలకు కూడా చెప్పగలగాలి, ఇది కంట్రోలా, ప్రొటెక్షనా అని. ఎప్పుడైతే నేను చేసే ప్రొటెక్షన్ వాళ్ళు కంట్రోల్గా పర్సీవ్ అవుతారో, రెబెల్గా తయారవుతారు. వాళ్ళు రెబెల్గా తయారైతే మీరు అన్నట్టు అవాంఛనీయమైన ఘటనలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారంటారా? ఈ ప్రొటెక్షన్, కంట్రోలింగ్ అనేది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. థ్యాంక్ యూ.